యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భ జలాలు కలుషితమవుతాయి. యారాడ గ్రామస్తులు ఆందోళన. సముద్రం పక్కనే ఉన్నా ఇప్పటి వరకు మంచినీరు వస్తుంది. జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురవుతుంది. తద్వారా మంచినీరు కాస్త ఉప్పు నీరుగా మారుతుంది. వందల ఏళ్లుగా నివాసముంటున్న గ్రామస్తులు తమ ఉనికిని కోల్పోతారు. మత్స్యకారులు లేని యారాడ గ్రామానికి జెట్టి ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు? మత్స్యకారులకు జెట్టి నిర్మించాలంటే వేరే ప్రాంతం చూసుకోవాలని గ్రామస్తులు డిమాండ్. మత్స్యకార గ్రామాలైన ముత్యాలమ్మపాలెం, అప్పుకొండ జెట్టిని నిరాకరించిన గ్రామస్తులు. మత్స్యకారులే లేని యారాడలో ప్రభుత్వం జెట్టినెందుకు నిర్మించాలనుకుంటుంది? యారాడలో జెట్టి నిర్మిస్తే నష్టపోయేది యారాడ మాత్రమే కాదు, గాజువాక పరిసర ప్రాంతాలు పూర్తిగా ఉప్పు నీరుగా మారిపోతుంది. వాస్తవానికి యారాడ సముద్ర తీరం కోతకు గురవుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఓషనోగ్రఫీ మరికొన్ని ఏజెన్సీలు నిర్ధారించాయి. నేను యారాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రమణపాత్రుడు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఫిషర్మ్యాన్స్కి జెట్టి కడతామని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏదో కడతామని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో గ్రామస్తులకి ఎవరికి కంటి మీద కునుకు లేకుండా నిద్ర లేకుండా చాలా ఆందోళనలో ఉన్నారు. దయించి ఇక్కడ పచ్చని వాతావరణం మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు ఇక్కడ ఈ పంట పొలాల మీద ఇక్కడే ఆధారపడి జీవనోపాధి బ్రతుక్కుంటూ ఇక్కడే ఉన్నాం మేము. అలాంటిది ఇప్పుడు వేరే వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ జెట్టి కడతాము, వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. మాకు రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇంచుమించుగా చంద్రపూడి వెంకటరామయ్య టైంలో ఆఫ్ చేస్తారు రిజిస్ట్రేషన్లు. ఏమంటే కోర్టులో కేసు ఉంది అంటున్నారు. మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు జెట్టి కట్టడానికి మరి వాళ్ళ కోర్టులో కేసులు ఉండవా? మాకు ఉన్న సమస్యలు తీర్చట్లేదు గవర్నమెంట్. వేరే వాళ్ళు తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి వాళ్ళకి మాకు గొడవలు సృష్టించడానికి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారా? ఏదైనా సరే ఇక్కడ జెట్టి కట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. మీరు ఏదైనా ఉంటే అక్కడ ఆ ఊర్లోనే అక్కడే వాళ్ళకి జెట్టి ఇవ్వచ్చు కదా. గంగవరం పోటీకి ఎవరికో ఇచ్చే స్థలం ఆ పక్కన వాళ్ళకి జెట్టి కట్టేసి వాళ్ళకి జీవనోపాధి కలిగించండి. మత్స్యకారులు ఇక్కడ ఎవరు లేరు. అంతా ఇక్కడ వ్యవసాయం చేసుకునే కూలీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు గంగవరం పోర్టు వచ్చిన రావడం వల్ల వ్యవసాయం కూడా ఇక్కడ అంతా పాడైపోయింది. ఇప్పుడు నేవల్ క్వార్టర్స్కి వెళ్ళి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం అంతా పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, గాలి పొల్యూషన్ అవుతుంది. ఇప్పటికే మొత్తం అంతా పొల్యూషన్ అయిపోయింది. దయించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జెట్టి ఇక్కడ కట్టడానికి వీల్లేదు. జెట్టి కడతామని అంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్న గ్రామస్తులు అందరూ తరపున సరే. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నా పేరు బి నాగేశ్వరరావు, యారాడ గ్రామ నివాసిని. నేను ఈ గ్రామం యారాడ గ్రామం వచ్చి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ ఇంచుమించి రాజుల సమయం నుంచి కూడా ఉంది. చాలా పాత గ్రామము. ఈ గ్రామం వచ్చి ఒకవైపు పచ్చని కొండలు, రెండో వైపు సముద్రం, ఆహ్లాదకరమైన సముద్రము, మధ్యలో పంట పొలాలు, దానిలో మధ్యలో ఊరు ఉంది. ఇలాంటి గ్రామం ఉన్నందుకు, మేము ఇక్కడ జన్మించినందుకు, మా పూర్వీకులు ఈ గ్రామాన్ని కాపాడి మాకు ఇచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉండేవారు. అదేమైందంటే ఇప్పుడు రాను రాను గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే పోర్టు రావడం ద్వారా ఆ పొల్యూషన్ అంతా ఇంచుమించు ఎక్కువ పొల్యూషన్ అంతా మా ఊరికి ప్రభావితం చేస్తుంది. దానివల్ల పంటలన్నీ నాశనం అయిపోయి, దానివల్ల ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళందరూ కూలి పనులు వేరే దగ్గరకు అటు ఇటు వెళ్ళవలసి వస్తుంది. అది కూడా ఎటువైపు కూలి పనులు చూసుకుందాం అన్నా సరే మాకు ఒకే దారి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు మత్స్యకారులు లేరు. ఇటువైపు కొండ దాటి ఘాట్ రోడ్డు ప్రయాణం చేసి అవతలకి వెళ్ళవలసి వస్తుంది. దాంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడాను. అంటే జీవనోపాధి నార్మల్గా జీవనోపాధి గడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏంటంటే రెండవది ఇప్పుడు మా ఊరి సమస్యను తీర్చకుండా, ఈ సమస్యను మాకు ఉన్న సమస్యలన్నీ తీర్చకుండా, ఒకటి అంటే ఈ వ్యవసాయం పరంగా మాకు ఏ విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఏ విధంగా ఆదుకోవడం జరగడం లేదు. రెండవది ఏంటంటే మా ఊర్లో ఒక హాస్పిటల్ కానీ లేదు, ఒక ప్రాపర్గా పిల్లలకి అనుకూలంగా ఏ విషయం అంటే ఒక పార్క్ కానీ అలాంటివి ఏమీ లేవు. కనీసం ఇక్కడ ఎవరు మత్స్యకారులు లేనందువల్ల ఏంటంటే సముద్రాన్ని ఉపయోగించడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు. అలాంటప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్, మా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా వేరే గ్రామం ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మా ఊర్లో జెట్టి కడతామని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలోని న్యూస్లో అన్నీ వింటున్నాము. దాన్ని చూసి అంతా మా గ్రామ ప్రజలంతా ఆందోళనకరంగా ఉన్నారు. ఒకసారి జెట్టి వచ్చిన తర్వాత ఇంకా మా ఊర్లో మాకేముందని చెప్పి, యాక్చువల్గా అంటే మా ఊర్లో మాకే ఏది ప్రొటెక్షన్ లేదు, ఏ సదుపాయాలు పూర్తిగా లేవు. అలాంటప్పుడు వేరే వాళ్ళకి అలాగే కలిగిస్తున్నారు. మా ఊర్లో ఇప్పటి వరకు ఏంటంటే ఎవరికి పట్టాలే లేవు ప్రాపర్గా.
పట్టాలు ఏంటంటే ఒక కేసు ఉందని చెప్పేసి అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని స్టాప్ చేశారు. ముందు ఆ సమస్య తీర్చలేదు. ఒకటి రోడ్డు ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ రాత్రప్పుడు మేము చీకట్లో కొండ మీద ప్రయాణం చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్న పిల్లలతో కానీ ముసలి వాళ్ళతో కానీ కొండ మీద బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పడిపోయినా చేసినా ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. అలాంటి ఎన్నో యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు మా సమస్యలు తీర్చుకుంటా ఇక్కడ వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం అనేది ఎంతవరకు సమంజసమా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మా గ్రామం తరఫున అందరి తరఫున. రెండవది ఏంటంటే మేమంతా ఒకే వ్యవసాయం అంతా పోయింది, అయినా సరే కనీసం టూరిజం వస్తుంది కదా అని చెప్పి ఆశలతో అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పటి వరకు ఏ టూరిజం కూడా డెవలప్ అవ్వలేదు ఇక్కడ. కనీసం టూరిజం వస్తే వేరే ప్రాంతాల నుంచి జనాభా రావడం వల్ల మాకు కనీసం షాపింగ్లో పెట్టుకోవడానికైనా అవకాశం దొరుకుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వారానికి ఒక 2 రోజులు కొంచెం బీచ్ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు అలాగా పర్యాటకులు. వాళ్ళ మీద వ్యాపారం చేసుకొని చిన్న చిన్న కొబ్బరి బొండాలు అమ్ముకోవడం, అరటిపళ్ళు అమ్ముకోవడం ఇలాంటివి చేస్తున్నారు ఆ బీచ్ దగ్గర. ఆ బీచ్ అదే ప్రాంతంలో ఏమొచ్చి జట్టి కడతాము అని చెప్పేసి జరిగింది. అలాంటిది అది మాకు మా ఊర్లో ప్రజలందరికీ చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది రానున్న రోజుల్లో. అందుకనే మేము జట్టీకి వ్యతిరేకంగా ఉన్నాం. మొత్తం అంతా మాకైతే జట్టి వద్దని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాం. మా ఊర్లో ఎవరు కూడా జట్టి కావాలని చెప్పి అనుకోవట్లేదు. దీనివల్ల మీరు ఇక్కడ స్థానిక మంత్రి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన వారు, వాళ్ళంతా ఈ గ్రామం గురించి తెలిసిందే అన్ని విషయాలను. ఈ మా ప్రాబ్లమ్స్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేస్తారని మరి కోరుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ ఒకటి ఫారెస్ట్ 2 యాక్ట్లు ఉన్నాయి. ఇక్కడ FRA యాక్ట్ ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఇక్కడ ఉంది. రెండోది CRZ యాక్ట్ ఒకటి ఉన్నది. ఈ రెండు మాకు వర్తిస్తాయి. ఈ రెండిటి యాక్ట్ ప్రకారంగా మాకు ఎటువంటి సహాయం జరగడం లేదు. రెండోది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో చొరవ తీసుకొని యాక్చువల్గా మాకు ఇక్కడ సముద్రం ముందుకు వస్తే మాకు ఒక రెస్క్యూ బిల్డింగే లేదు ఇక్కడ ప్రస్తుతం. ఇంత సముద్రం పక్కన ఉన్నా సరే మాకు ఒక రెస్క్యూ బిల్డింగ్ అనేది లేదు, డిజాస్టర్ బిల్డింగ్. ఒక బిల్డింగ్ కూడా నిర్మించాలని చెప్పి మేము అడుగుతున్నాం. రెండోది ఇప్పుడు ఎందుకంటే మాకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆ జట్టిని ఎందుకు వద్దంటున్నామంటే రెండవది ఏంటంటే ఇక్కడ మా గ్రామంలో ఏంటంటే ఇప్పుడు అక్కడ ఈ జట్టి కట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఫోర్స్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ గంగవరం పోర్ట్ స్థాపించిన తర్వాత ఏమైందంటే వాళ్ళు వాటర్ని బ్లాక్ చేయడం వల్ల వాటర్ ఫ్లో అంతా విలేజ్ మీదకి వస్తుంది. మీరు ఇంచుమించు ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్యాక్కి వెళ్ళిన దగ్గరకు వచ్చింది, అడ్వాన్స్ అయింది కొంచెం. దానివల్ల రేపు పొద్దున ఏం జరుగుతుందా అని చెప్పేసి మా గ్రామస్తులందరూ భయాలతో ఉన్నారు. దానివల్ల ఏంటంటే దీనికి మీరు ఏ విధంగా సాయం చేస్తారనేది మీకు ఒక మినిస్టర్గా అంటే మేము చెప్పాలనుకోవట్లేదు, అన్నీ మీకు తెలిసిన విషయాలే. దీంట్లో మా గ్రామానికి ఏదో విధంగా మీరు సాయం చేసి ఆ ప్రాబ్లం రాకుండా చూడాలని కోరుతున్నారు. రెండవది ఏంటంటే మాకే పట్టాలు లేవు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాము, పట్టాలు లేవు. ఏదైనా సరే మాకు ఎక్స్ట్రా ఏదైనా ఇల్లులు కట్టించి ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగలేదు. అలాంటప్పుడు అక్కడ వేరే ఒక జట్టి ప్రాపర్గా కట్టేసి ఇస్తామని వేరే గ్రామానికి ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ దీనికే హక్కు లేదని మాకు అంటున్నారు, మా రిజిస్ట్రేషన్స్ అన్ని స్టాప్ చేసేసి. అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఎలాగిస్తున్నారు? ఈ విషయం ఏంటంటే మాకు అందరికీ తెలియవలసి ఉంది. దయచేసి మీరు దీంట్లో కలుపరుచుకొని బాగా పరిశీలించి మా గ్రామస్తులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గత సోమవారం మన పల్లా శ్రీనివాసరావు గారు యారాడ విజిట్ చేయడం జరిగింది. బ్రేక్ వాటర్స్ DPR రెడీ చేయమని 5 డిపార్ట్మెంట్లతో యారాడ గ్రామం రావడం జరిగింది. సో ఈరోజు మా స్టాండ్ ఏంటంటే, ఈరోజు ఈ సీ వాటర్లో బ్రేక్ వాటర్స్ కానీ లేదంటే జట్టి కానీ ఇతరితర కానీ ఇక్కడ వస్తున్నాయంటే, యారాడ గ్రామంలో అయితే ఒక ఫిషర్మ్యాన్ లేడు. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ వృత్తిగా వ్యవసాయ ఆధారం మాత్రమే ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. ఇందువల్ల ఏంటంటే మా స్టాండ్ ఏంటంటే, ఈరోజు జట్టి వాటర్ కానీ వాటర్ బ్రేక్ వాటర్స్ కానీ వచ్చాయంటే ఇప్పటికే బీచ్ అనేది కోతకు గురవుతుంది బాగా. ఇప్పుడు అది వస్తే ఇంకా భారీగా కోతకు గురయ్యి గ్రామం మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో మేము ఆడుకునే గ్రౌండ్ ఈరోజు లేదు. మన అక్కడ చర్చ్ అనేది ఒకటి కూలిపోయింది. అలాగే శ్మశాన వాటికి వరకు వాటర్ వచ్చేసి శ్మశాన పీటికలు కూడా బయటకు వచ్చి అది ఈటీవీ వారు ఈనాడు న్యూస్ పేపర్లో వేయడం కూడా జరిగింది. ఇది ఈరోజు యారాడ సమస్య అవుతుంది, రేపు విశాఖపట్నం కూడా కోతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఫిషర్మ్యాన్ ఉన్న ఏరియాలో ఆ జట్టిని కట్టాలని మేము యారాడ తరఫున కోరుతున్నాం.
మేము అలాగని గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మత్స్యకారుల సంఘాలకు కూడా మేము వ్యతిరేకం కాదు. అది వాళ్ళ గ్రామం కానీ వాళ్ళ గ్రామం దగ్గరలో ఎక్కడైనా జట్టి కానీ లేదంటే బ్రేక్ వాటర్స్ కానీ ఆల్టర్నేట్గా ఆ ప్లేస్లోనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ గ్రామం ఒక కమ్యూనిటీకి న్యాయం చేయడం కోసం గ్రామాన్ని నాశనం చేయకూడదు. సో ఇది మీ దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, అలాగని మా మత్స్య సోదరులకు కూడా మేము వ్యతిరేకం కాదు. దీన్ని మీరు లొకేషన్ ఇది సూటబుల్ కాదని మీరు సర్వే చేయించి ఒకసారి ఇక్కడ ఇది సూటబులా కాదా అనేది ఒకసారి మీరు వెరిఫై చేయించండి. ఆల్రెడీ ఎన్నో నేషనల్ ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఇన్ గోవా అది కూడా ఇక్కడ రీసెర్చ్ చేశారు 2010లో. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ శాండ్ ఎరోషన్ అనేది ఎక్కువగా ఉంది. సో డ్యూ టు ద పోర్ట్స్, జట్టి పోర్ట్ వల్ల ఇక్కడ శాండ్ ఎరోషన్ ఎక్కువగా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓషన్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇంకో రీసెర్చ్ చేయడం జరిగింది, శాండ్ ఎరోషన్ ఎక్కువగా ఉందని. సో ఇదేంటంటే మాకు వాటర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సీసోర్ వాటర్ అనేది ఎరోషన్ ఎక్కువగా అవుతూ ఉంటే ఈ సీసోర్ వాటర్ అనేది మన డ్రింకింగ్ వాటర్ జలాల్లో కలిసిందంటే ఒకసారి మనం ఏం చేయలేమండి దాన్ని. సో మీరు దయించి గ్రామ ప్రజల కోసం, ఎన్నో వేల నుంచి ఇక్కడ జీవిస్తున్న ప్రజల కోసం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయండి. లేదంటే ఆయుర్వేదిక్ సెంటర్స్ తీసుకొని రండి. ఇది ఎందుకంటే చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, ఎన్నో మూలికలు కూడా ఉంటాయి ఇక్కడ. ఆయుర్వేద పరంగా ఇక్కడ డెవలప్ చేయండి, లేదంటే రిసార్ట్స్ పరంగా డెవలప్ చేయండి. సో మీ గ్రామం తరపున మాత్రం ఇదే మా విన్నపం. మీ దయించి మా గ్రామాన్ని రక్షిస్తారని కోరుకుంటున్నాం. అంటే అనుకూలం ప్రదేశం కాదంటే 2004లో చేశారంట. మాకు చిన్నప్పుడు మాకు ఊహ తెలియదు. సో మళ్ళీ అది ఎందుకు ఆగిందో తెలియదు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేశారు. అది అనుకూలమా అనేది రీసెర్చ్ అయితే చేయలేదు. సో ఒకవేళ ఏమైనా రీసెర్చ్ చేసి ఇది అనుకూలమా కాదనేది వాళ్ళు చేయించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైతే బీచ్ అయితే ఇప్పుడు ఉన్న జట్టి వల్లే మనకి బీచ్ అనేది శాండ్ అనేది ఎరోషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ముందుకు వచ్చేస్తుందండి. మాన్సూన్ ఉన్న ఏరియా రీజన్స్ వాతావరణంలో కూడా అక్కడ వాటర్ వేస్ అక్కడ కట్టుగారు కదండి. జట్టి వచ్చింది, కమర్షియల్ అయిపోయింది. అది ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నది ఎక్కువ శాండ్ ఎరోషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది మళ్ళీ మనకి ఇక్కడ వాటర్ వేస్ అనేది వచ్చిందంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా, గ్రామం నష్టపోతుంది కదా. సో మా జీవనోపాధి కూడా వ్యవసాయం, ఫిషింగ్ కాదు. మెయిన్ పాయింట్ ఆఫ్ అది మా కల్చర్, మా ట్రెడిషన్ అనేది కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇండియన్ అంటేనే ట్రెడిషన్. సో అడుగడుగున ఒక భాష, ఒక ప్రాంతం, ప్రతి దగ్గర ఒక పద్ధతి, ఒక కల్చర్ అని ఉంటుంది. సో దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టి తీసుకొని మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని స్వీకరించి మా గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. టూరిజంగా డెవలప్ చేయండి, టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ జట్టి కట్టడం వల్ల మా ఊరికి ఏ విధమైన ఉపయోగం ఉండదు సార్. మాకు ప్రశాంతమైన వాతావరణాన్ని మేము ఇబ్బంది పడిన వాళ్ళు అవుతాం సార్. అది మీరు పెద్దలు పొల్యూషన్ కూడా చాలా హెవీగా వస్తుంది సార్. అది కూడా గంగవరం పోర్ట్ కాబట్టి సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకి లెటర్ పెడితే వచ్చారు, చెక్ చేశారు, మేము పొల్యూషన్ లేకుండా చేస్తా ఉన్నారు. అప్పుడు చేశారు, మళ్ళీ అది బయటకు వచ్చింది. మళ్ళీ హెవీగా పొల్యూషన్ కాదు. మీరు మా ఇంటికి వచ్చి చూడండి సార్, ఎవరింటికి వెళ్ళినా సరే నల్ల బుగ్గు వస్తుంది. వ్యవసాయంలోకి వెళ్తే అరటి తోటలు అన్నీ కూడా నల్లగా తయారైపోయి ఉన్నాయి సార్. అరటి చెట్లు కూడా నల్లగా తయారైపోయి ఉన్నాయి. మాకు టూరిజంగా డెవలప్ చేస్తే యారాడు బాగుపడుతుంది సార్. పలసీని గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. మా యారాన్ని టూరిజంగా డెవలప్ చేయండి సార్. మా ఊరికి ఇది ఒక్కటే మీరు ఇచ్చిన వరం సార్. 5 సంవత్సరాలు మీరు అది చేసి పెడతారని వినపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్.